బేలే మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ రాజర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు తీరును పరిశీలించారు. ఇక రైతులు జొన్నల కొనుగోలు విషయంలో పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సబ్ మార్కెట్ యార్డులో కాంటాలు హమాలీలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. లోడింగ్ విషయంలో వాహనాలు లేక పడిగాపులు కాస్తున్నామని కలెక్టర్ ముందర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ మార్కెట్ అధికారులతో మాట్లాడి కాంటాలు హమాలీలు వాహనాలు అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఇక రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జొన్నలు కొనుగోలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హమాలీలు కూలీ విషయంలో ఏదైతే నిర్ణయించామో అదే పాటించాలని కోరారు. లేని ఎడల అలాంటి వారిపైన చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుండి జొన్నలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. మీ సబ్ మార్కెట్ యార్డ్ వేలాలో ఇప్పుడు అవును ప్యాక్సీకి చెప్తున్నాము కూడా కొనేసేయమని మీరు రండి. ఇప్పుడు జొన్నది అమ్మా అవును అవును రాజకీయ ఇక్కడ ఏ కోర్టు కేసులో వెళ్ళిందా? మరో శుక్రవారం వేరే రోజులు పడుతుంది సార్ బిహార్ పది మంది లోడింగ్ ఇంకా 10 మంది పెంచాలి, 20 మంది పెంచాలి, 25 మన ఎంత ఎన్ని లారీలు ఉన్నాయి? 9 లారీ సమానం అయితే 9 లారీ సమానం. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎక్కడ? బిహార్ నుంచి. మన పట్నా నుంచి. ఎంత మంది వస్తున్నారు? 10 మంది వస్తున్నారు. 10 మందితో. అందరికీ నమస్కారం. ఈ రోజు సబ్ మార్కెట్ యార్డ్ బేలాలో జొన్న కొనుగోలు పరిశీలన చేయడం జరిగింది. సో మన జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలు నడుస్తూ ఉంది. ఇంకా 2 కేంద్రాలు కూడా పెంచుతున్నాము. ఎందుకంటే ఈసారి జొన్న ఎక్కువ రైతులు పండించారు. 1 లక్ష పైన ఎకరాలు ఈసారి జొన్న పండించారు. సుమారుగా 7 నుంచి 8 లక్షల క్వింటాలు ఈసారి జొన్న కొనుగోలు చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీకు తెలుసు, మనం ప్రభుత్వము మళ్ళీ ఏవైతే ఈల్డ్ ఉన్నాయో అది కూడా పెంచి 14 క్వింటల్ పర్ ఎకరాలకి ఈసారి కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రైతులకి అడిగితే కొన్ని సమస్యలు రైతుల మా దృష్టిలోకి తీసుకొని వచ్చారు. ఒకటి హమాలీ సమస్య, ఇంకొకటి కాంటాలు కూడా పెంచాలి, మూడోది మళ్ళీ ఏవైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీ కూడా ఉన్నాయో అవి కూడా ఎక్కువగా రావాలి. సో ఇక్కడ మన అధికారులు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో లారీ కూడా పెంచి, తర్వాత హమాలీ కూడా పెంచి, కాంటాలు కూడా ఏమైనా ఆర్థిక సాయం అయితే నేను కూడా ఆర్థిక సాయం ఇస్తాము వారికి కూడా తెలియచేయడం జరిగింది. హమాలీ ఛార్జ్, స్టిచింగ్ ఛార్జెస్ కానీ ఏవైతే మనం అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేసిందో అదే తప్పకుండా పాటించుకోవాలి. ఎవరైనా పాటించకపోతే మళ్ళీ లైసెన్స్ కూడా రద్దు చేస్తాము. దానికి ఇక్కడైనా మనం డేవియేషన్ సహించలేము. ఇంకొకటి, ఇది బార్డర్ మండల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి జొన్న అస్సలు రాకూడదు. జొన్నలు ఎవరైనా దళాలు ఇట్లా తీసుకుని వస్తే వాళ్ళకి సీజ్ చేస్తాము, వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా పెడతాం. కాబట్టి రైతులు కూడా అందరూ సహకరించాలి. జిల్లా కలెక్టర్ గారు బేలా జైనత్ మండల్ ప్రోగ్రాంకి వచ్చారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా బేలా మండల్ సబ్ మార్కెట్ యార్డ్ విజిట్ చేశారు. ఇక్కడ రైతులకు ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ గారు వచ్చి కాంటాల విషయంలో కానీ, బార్దానా విషయంలో కానీ, ట్రాన్స్పోర్టేషన్ ట్రక్ల విషయంలో కానీ అన్ని చొరవ తీసుకొని ఆఫీసర్లతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. ఏ ఇబ్బంది ఉన్నాయి రైతులకు దాని గురించి, కాంటాలు కానీ మరియు లేబర్ హమాలోళ్ళు తక్కువ ఉండడం, ఇప్పుడు ఈ హమాలోళ్ళు 25 మంది ఉండడంతో ఇంకా 25 మంది పెంచండి అని చెప్పడం జరిగింది. మరియు మన రైతులను ఏ ఇబ్బంది ఉన్నదో దాన్ని ఎప్పటికప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు పరిశీలించడం జరుగుతుంది.